ప్రైజ్ ది లార్డ్ అండి. మనందరం ఏమనుకుంటామంటే యేసయ్య సిలువ మరణం పునరుద్ధానం అయింది, సో రిజరెక్షన్ అని ఒక చిన్న టాపిక్ చెప్తాం. ఏమండి, యేసయ్య సిలువలో మరణించి ఆయన పునరుద్ధానమై పరలోకానికి వెళ్ళారు. చాలా సింపుల్గా చెప్తాం, కానీ అక్కడ ఉన్న లోతైన మర్మం ఏంటో తెలుసా? యేసయ్య చెప్పిన సాక్ష్యం ఏంటండి? నేను నా నూతనమైన పరిశుద్ధాత్మతో నింపబడిన మందిరాన్ని నేను నిర్మాణం చేస్తాను. ఏం చెప్పారు? 3వ రోజున నేను ఆ పరిశుద్ధమైన మందిరాన్ని నిర్మాణం చేస్తాను. బైబిల్లో ఉన్న ప్రవచనాలు మన కళ్ళ ముందు నెరవేరుతున్నాయండి. ఎంతమంది గమనించారండి? హల్లెలూయా. ఈ బైబిల్లో ఉండే ప్రవచనాలు ఎప్పుడైనా మనం గమనించాలంటే, ఇశ్రాయేలు దేశం చూసారా, దేవుడు ఎప్పుడు కూడా ఈ ఇశ్రాయేలు దేశాన్ని నా దేశము, నా ప్రజలు, నా స్వాస్యము, నేను నా రక్తం పెట్టుకున్నాను అని సాక్ష్యం ఇస్తూ ఉన్నారండి. మరి మనం ఎవరు అంటే విశ్వాసము చేతన అబ్రహాము సంతానంగా పిలువబడుచున్నాం. ఆమేన్. మనం అందరూ ఎవరండి? విశ్వాసము చేతన అబ్రహాము సంతానంగా మనం ఏర్పాటు చేయబడుతున్నాం. అదే మనం ఇక్కడ వాక్యంలో చూస్తే మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం చూస్తే యేసయ్య పునరుద్ధానం గురించి అక్కడ రాయబడిందండి. హల్లెలూయా. చరిత్ర మొత్తం చూస్తే డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతాం. మెయిన్ టాపిక్ మీ అందరూ తెలిసిందే. పేతురు వెళ్ళారు, చూశారు. యేసయ్య నారబట్టలకు పెట్టబడటము, అవి దేనికి సాదృశ్యం అంటే సజీవుడిని మీరు ఎందుకు మృతుల్లో ఎతుకుతున్నారు? యేసయ్య సజీవుడు కాబట్టి మనమందరూ కూడా పరిశుద్ధాత్మను ఎందుకు పొందుకోవాలంటే మనము యేసయ్యలాగా మరొక రోజు మరణిస్తాం. ఖచ్చితంగా పునరుద్ధానముతో యేసయ్యలాగా పరలోకానికి మనం వెళ్తాం. అదండి యేసయ్య తన నూతనమైన మందిరం నేను చేస్తాను అంటే దేనికి సాదృశ్యం అంటే మనమందరం పరిశుద్ధాత్మను పొందుకుని యేసయ్యలాగా ఏదో ఒక రోజు మనం మరణిస్తాం, కానీ జయించి పరలోకానికి వెళ్తామండి. హల్లెలూయా. సో చరిత్రలోకి వెళ్దామండి. అసలు ఎందుకు ఈ టాపిక్ అసలు నేను ఎత్తుకుతున్నానంటే బైబిల్ ప్రాఫెసీ, ఆ టాపిక్ మీద నేను మాట్లాడతాను. ఏ టాపిక్ అండి? బైబిల్ ప్రాఫెసీ. దేవుడు హిందువులైనా ముస్లిమ్స్ అయినా కాదండి, చరిత్రలో మీరు చూస్తే దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయం 7వ వచనం మీరు చూస్తే అక్కడ రాజైన నెబుకద్నెజర్ రాజు ఉన్నాడు. అతను ఎవరండి? రక్షించబడలేదు, పరిశుద్ధాత్మను పొందుకోలేదు, కానీ దేవుడు అతనితో మాట్లాడారు. అతనితో మాట్లాడితే ఆ దర్శనం అర్థం చెప్పటానికి ఎవరు వెళ్ళారండి? దానియేలు వెళ్ళి ఆ దర్శనానికి చక్కగా అర్థం చెప్పారు. అప్పుడేమైంది? ఆ దేశం అంతా కూడా దేవుని భయాన్ని, దేవుని వాక్యాన్ని నేర్చుకుని ఆ దేశం దేవుని తట్టు తిప్పాడండి. హల్లెలూయా. చూసారా, దేవుడు పునరుద్ధాన శక్తి అది మనకు బాగా అర్థం అవ్వాలి అంటే బైబిల్ ప్రాఫెసీ ఒక చరిత్ర రాయబడిన చరిత్ర ఏంటో తెలుసా? దేశంలో ఉన్న వాళ్ళందరూ అంట నిజ రక్షకుడిని తెలుసుకున్నారు. యేసయ్యను సిలువ వేసిన వ్యక్తి లాగినస్, యేసయ్యను పక్క ఎముకలో బల్లాంతో పొడిచిన వ్యక్తి లాగినస్. అతను ఏమన్నాడు? యేసయ్యే నిజమైన దేవుడు, అతను ఖచ్చితంగా 3వ రోజున తిరిగి లెగుస్తాడు అని పిలాతుకు సాక్ష్యం ఇచ్చాడు. అలా సాక్ష్యం ఇచ్చిన తరువాత ఆయన ఏం చేశాడో తెలుసా? ఏ చేతితో అయితే యేసయ్యకి బల్లెంతో పొడిచారో ఆ బల్లెను అక్కడే మోకాలు వేసి సంపూర్ణమైన రక్షణలోకి వచ్చి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకుని ఆయన వాక్యాన్ని బోధించి యేసయ్య గురించి సువార్త చేస్తూ ఆయన హతసాక్షిగా మరణించారు. యేసయ్య వాక్యం ఏం చెప్తుందండి? నేను నా నూతన మందిర నిర్మాణం కడతాను అంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ప్రాణ త్యాగానికైనా వెనకడుగు వేయకుండా యేసయ్య కోసం ప్రాణం పెట్టేవారు ఒక జనాంగం లెగుస్తుంది. ఎవరండి వాళ్ళు? పరిశుద్ధాత్మతో నింపబడిన జనాంగం. ఆ పరిశుద్ధాత్మతో నింపబడేటప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు? వాక్యం ఏం చెప్తుందో తెలుసా? చరిత్ర మొత్తం చూస్తే యిర్మీయా గ్రంథం చూస్తే 49వ అధ్యాయము 1వ వచనం ఏముందో తెలుసా? దేవుడు చెప్తున్నాడు కదా, నా ప్రజలు. ఇశ్రాయేలీయులు ఎవరండి? నా ప్రజలు అంటే దేవుడికి పిల్లలు అనే వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇశ్రాయేలు దేశం దేవుని దేశం అయితే మరి ఇశ్రాయేలీయులు ఎవరవుతారు? దేవుని ప్రజలు కదా. ఆ ప్రజలు ఏం చెప్తున్నాడంటే దేవుడు అమాలేకీయులతో యుద్ధం చేస్తారు.
ఎందుకండి అంటే స్త్రీ సంతానానికి సర్ప సంతానానికి నేను వైరం కలుగు చేస్తాను. స్త్రీ సంతానానికి సర్ప సంతానానికి నేను వైరం కలుగు చేస్తాను అని దేవుడే ఫస్ట్ ప్రాఫెసీ జెనసిస్లో చేశాడు. ఆ ప్రాఫెసీ ఫుల్ఫిల్ చేయటానికి ఎవరున్నారండి? దేవుని పిల్లలుగా పిలువబడిన వారు, ఇశ్రాయేలు దేశంలో ఉన్నవాళ్ళు. వాళ్ళందరూ ఏ ప్రాఫెసీ చేస్తున్నారండి? ఏదైతే ఆదికాండంలో దేవుడు చెప్పాడో ఆ ప్రవచనాన్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తున్నారు. సో బైబిల్లో చూస్తే ఫస్ట్ దేవుడు దానియేలుతో మాట్లాడుతూ దేశంలో ఉన్న వాళ్ళందరూ రక్షణలోకి రావటం, తర్వాత యిర్మీయాతో మాట్లాడటం, ఆ యిర్మీయా ప్రవచనం చేస్తూ ఉండగా ప్రత్యేకంగా ఏలాము అనగా ఈ ప్రెసెంట్ మనం పిలువబడుచున్న ఇరాన్కి పేరేంటండి? ఏలాం అన్నా, పారసిక దేశం అన్నా, ఇరాన్ అన్నా ఇవన్నీ ఒకే దేశం. ఆ దేశం చూసి యిర్మీయా చేసిన ప్రవచనం ఏంటో తెలుసా? చాలా జాగ్రత్తగా వినాలండి. ఇక్కడ వాక్యం ఏముందంటే దేవుడు చెప్తున్నాడు, ఆ దేశానికి మనకు శత్రుత్వం అనేది ఉంది. వాళ్ళు ఎవరండి? అమాలికీయులు. వాళ్ళకి మనకి శత్రుత్వం అనేది ఉంది అని దేవుడు చెప్పాడు. నిరంతరము తరం వెంబడి తరము వాళ్ళతో మీరు యుద్ధం చేస్తారు. ఎంతవరకండి? గోగు మాగోగు యుద్ధం వచ్చేటప్పుడు రష్యాకి అండగా నిలిచింది ఎవరు అంటే ఇదే ప్రాఫెసీ. ఇరాన్ మాత్రమే ఆ రష్యాతో చేయి కలిపి గోగు మాగోగు యుద్ధం అనేది తీసుకొస్తారు. ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. వీళ్ళు యుద్ధం చేసి చిట్ట చివరికి క్లైమాక్స్ ఏంటో తెలుసా? ఇశ్రాయేలు దేశాన్ని ఈ భూమి మీద నుంచి తుడిచిపెట్టాలి. దేవుడు అంటున్నాడు, నేను సవాలు విసురుతున్నాను. మీరు ఎంత ట్రై చేసినా ఆఖరికి యుద్ధంలో వాళ్ళకి ఏది లేకపోతే యుద్ధం చెయ్యటానికి యేసయ్యే గుర్రం మీద వస్తాడండి. హల్లెలూయా. అది దేనికి సాదృశ్యం అంటే రాకడా. అన్ని దేశాలు ఇశ్రాయేల్ దేశాన్ని ఒంటరిగా విడిచిపెట్టినా ఇశ్రాయేల్ దేశం ఎన్నో యుద్ధాలు జయించింది. కానీ ఒక రోజు వస్తుంది, బైబిల్లో ఉంది, వాళ్ళు ఓడిపోతారు. వాళ్ళ దగ్గర యుద్ధం చేయటానికి ఆయుధాలు లేకపోతే వాళ్ళ తరపున యుద్ధం చేయటానికి ఎవరు వస్తారండి? యేసయ్యే తన దేవదూతల సమూహంతో కలిసి, తన వధువు సంఘంతో కలిసి ఇశ్రాయేల్ దేశం తరపున నిలబడి యుద్ధానికి వస్తారు. అది ఇంకా కాలం సమాప్తమయ్యింది అని చెప్తాం. మరి ఈ రెజరెక్షన్ టాపిక్ ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ప్రజెంట్ ఉన్న ప్రాఫెసీ ఏది ఫుల్ఫిల్ అవుతుందో వాటి గురించి నేను మాట్లాడుతున్నానండి. ఇక్కడ యిర్మీయా గ్రంథంలో చూస్తే 49వ అధ్యాయము 34వ వచనంలో ఏముందంటే, ఈ ఇరాన్ దేశము మనకి తరం వెంబడి తరం వాళ్ళు మనకి శత్రువులుగా రాయబడిని చెప్పింది. అలాగే 35వ వచనం చూస్తే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? గాడ్ షేస్ ఐ విల్ బ్రేక్ ద బాహుస్ ఆఫ్ ఇలాం, ద చీఫ్ ఆఫ్ దేర్ మైండ్. వాక్యానికి అర్థం ఏంటో తెలుసా? శత్రువులు ఎన్ని బాణాలు వేసాడా అని కాదు, ఆ బాణాన్ని వదిలిన విల్లుని నేను విరగొడతాను అన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుందండి? ప్రజెంట్ యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో ఏం చేస్తున్నారు? మీరు అనుకుంటారు శత్రువులు ఏంటి ఇలా ఇశ్రాయేలు ఏంటి ఇలాంటి యుద్ధం చేస్తున్నారు అనుకుంటారు. బైబిల్లో ఉండిన ప్రాఫెసీయే వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారండి? బ్యాలిస్టిక్ మిసైల్స్. శత్రువులు ఇరాన్ వాళ్ళు ఇశ్రాయేల్ దేశం మీద బ్యాలిస్టిక్ మిసైల్ విసురుతుంటే, మరి ఇశ్రాయేలీలు అలాగే యుఎస్ఏ వీళ్ళు కలిసి ఏం చేస్తున్నారంటే ఆ బ్యాలిస్టిక్ మిసైల్స్ని వదిలే ఆ మిసైల్ లాంచర్నే టార్గెట్ చేస్తున్నారు. ఎందుకు అలా టార్గెట్ చేస్తున్నారంటే ఇక్కడ వాక్యంలో ఉంది కదా, 39వ అధ్యాయము 35వ వచనంలో ఏమనుంది? ఆ మిసైల్ లాంచర్ని నేనే నాశనం చేస్తున్నాను. ఆ వాక్యమే ఇక్కడ ఉంది. సో మరి దేవుని పిల్లలు అని పిలువబడిన వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు? బైబిల్లో ఉండే ఇదే ప్రాఫెసీని వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తున్నారు. అలాగే ఈ ఇశ్రాయేలు ఇంత తరం వెంబడి తరం మరి ఇలా జరిగిన తర్వాత దేవుడు చెప్తున్నాడు, కానీ ఒక రాజు వస్తాడు. అతను ఎవరండి? కోరేషు, ద కింగ్ సైరస్. అతను వచ్చి మిమ్మల్ని బాబిలోను అనే చెర నుంచి విమోచించి ఇశ్రాయేల్ దేశానికి మీకు స్వేచ్ఛనిస్తాడు, మీకు మందిర నిర్మాణం కడతాడు, మీకు సంపూర్ణమైన అర్హతలు ఇస్తాడు, హ్యూమన్ రైట్స్ ఇస్తాడు, సంపూర్ణమైన ఫ్రీడమ్ ఇస్తాను అనే ప్రవచనం ఉందండి.
అతను ఎవరు అంటే శత్రు దేశంలో. బైబిల్ ఏముంది? తరం వెంబడి తరం వాళ్ళు మీకు శత్రువులుగా ఉంటారు, కానీ ఒక రాజు వస్తాడు, ఆ రాజే మీకు మందిర నిర్మాణం చేస్తాడు. అంటే ఇంత పక్కాగా ప్రాఫెసీస్ బైబిల్ ఏదైతే ఉన్నాయో అవన్నీ నెరవేరుతున్నాయంటే ప్రజెంట్ ఇప్పుడు చదవబోనే క్లైమాక్స్ ఇప్పుడు నేను చెప్తేనంటే మీరు అందరూ హ్యాపీ అవుతారు. ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ అయ్యాయండి. ఏం జరిగిందో తెలుసా? 36వ వచనం ఎవరైనా చదువుతారా? యిర్మీయా గ్రంథము 49వ అధ్యాయము 36వ వచనం. నలుదిశల నుండి 4 వాయువులను ఎలాము మీదకి రప్పించి నలుదిశల నుండి వచ్చు వాయువుల వెంట వారిని చెదరగొట్టుదును. వెలివేయబడిన ఎలాము వారు ప్రవేశింపని దేశమేదియూ ఉండదు. మరియు వారి శత్రువుల ఎదుటను వారి ప్రాణము తీయుచూచు వారి ఎదుటను ఏలాము భయపడ చేయుదును. నా కోపాగ్ని చేత కీడును వారి మీదికి నేను రప్పించుదును. వారిని నిర్మూలము చేయు వరకు వారి వెంట ఖడ్గము పంపుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. నా సింహాసనమును అచ్చటనే. ఇక్కడ ఏముంది? దేవుడు ఫస్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏలాము ఇరాన్ దేశం అనేది మీకు శత్రువులుగా ఉంటారు. 2 తరం వెంబడి తరం మీకు వాళ్ళకి యుద్ధం అనేది ఉంది. తర్వాత ఆ దేశాన్ని నేను అగ్నితో కాల్చివేస్తాను. తర్వాత ఏముంది చూస్తారా? ఇక్కడ అగ్నితో కాల్చివేయటం. ఇప్పుడు ఏం జరుగుతుంది తర్వాత ఫ్యూచర్లో ఇంకా మీకు న్యూస్ పేపర్ ఇంకా చదువుతారు. జరగబోయేది నేను ఇప్పుడే చెప్తున్నాను. అదేంటో తెలుసా? ఇరాన్ దేశం అంతా కూడా ఇప్పుడు అగ్నితో కాల్చివేస్తాను. అందుకనే దేవుడు ఇశ్రాయేలు దేశాన్ని అభిషేకించాడండి. దేవుని యుద్ధాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇలా ఇంత యుద్ధాలు చేస్తున్నాడు? అగ్నితో నేను ఆ దేశాన్ని కాల్చివేస్తాను అని చెప్పి ఆఖరికి ఇక్కడ అతి ముఖ్యమైన వచనం ఏముందండి? యిర్మీయా గ్రంథం 49వ అధ్యాయము 38వ వచనం. ఇక్కడ ఏముందో తెలుసా? చదవండి. నా సింహాసనమును అచ్చటనే స్థాపించి ఏలాములో నుండి రాజును అధిపతులను నాశనము చేయుదును. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. ఈ ప్రాఫెసీ ఏంటో తెలుసా? అసలు హ్యాపీ ఈస్టర్ అంటే ఇదే. ఈస్టర్ సందేశం బాగా అర్థం కావాలంటే ఈ బైబిల్ ప్రాఫెసీ ఫుల్ఫిల్ అవుతుంది చూసారా? అప్పుడు మీకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. ఈస్టర్ అంటే ఏంటి? యేసయ్య సిలువ మరణాన్ని జయించి ఆయన పునరుద్ధానమయ్యి ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఎస్, అలా చెప్తూ యేసయ్య ఏమన్నారు? నేను నా రాజ్యాన్ని, నేను నా సంఘాన్ని కడతాను అన్నాడు. ఇక్కడ వాక్యం ఉన్న ప్రాఫెసీ ఇప్పుడు ఫుల్ఫిల్ అవ్వబోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? యుద్ధం ఇలా తీవ్ర స్థాయికి వెళ్ళిన తర్వాత ఇరాన్ దేశం అంతా అగ్నితో కాల్చివేసిన తర్వాత ఈ 38వ వచనం ఏముందండి? నా సింహాసనమును అచ్చటనే స్థాపించి. ఇక్కడ ఈ వాక్యం ఏమో తెలుసా? అండ్ ఐ విల్ సెట్ మై థ్రోన్ ఇన్ ఇలామ్. నేను ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారండి? ప్రాఫెసీ మనుషులు మాట్లాడట్లా, ఒక దైవజనుడు ప్రవచనం చెయ్యట్లా. ఇది కేవలం పరలోక సింహాసనం మీద ఆసీనుడై ఉన్న మహాపరిశుద్ధుడైన దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను నా సింహాసనాన్ని ఇరాన్ దేశం మీద నేను స్థాపిస్తున్నాను. ఇరాను యుద్ధం అయిపోయిన తర్వాత మీరందరూ ఏమంటారు తెలుసా? ఇరాను ఒక క్రిస్టియన్ స్టేట్గా మారబోతుందండి. అది ఇప్పుడు ఇస్లామిక్ స్టేట్గా ఉండదు. అది ప్రవచనం. హల్లెలూయా. ఇది అసలైన ఈస్టర్ అంటే. దేశంలో ఉన్న వాళ్ళందరూ రక్షించబడి పరలోకానికి వెళ్తాం. ఈస్టర్ అంటే ఎవ్వరు కూడా అసలు నరకానికే వెళ్ళరు. అదే కదా అసలైన ఈస్టర్ అంటే. ఇక్కడ వాక్యం ఏముంది? నా సింహాసనాన్ని నేను ఇరాన్లో స్థాపించే విధానం ఒకటి ఉంది. స్థాపించే ముందు ఏం జరుగుతుందంటే ఐ విల్ డిస్ట్రాయ్, నేను కొన్ని నాశనాలు చేస్తాను. ఆ దేశంలో ఉన్న రాజుని, ఇరాన్ సుప్రీం కింగ్ని చంపింది నేనే. అతని కుమారులు ప్రిన్సెస్ చంపింది నేనే. ఈ వాక్యం ఇక్కడే ఉంది. అక్కడున్న రాజకుమారులు చంపుతాను, అక్కడున్న రాజ్యాలను నడిపించే వాళ్ళని చంపుతాను అని వాక్యం సెలవిస్తుందండి. తెలుసా? ఇప్పుడు ప్రజెంట్ మీరు చరిత్ర చూస్తే హామాను ఎవరు అంటే ఇదే ఇరాన్ దేశానికి చెందిన వ్యక్తి. హామాన్ చరిత్ర మొత్తం చూస్తే ఒకే ఒక స్త్రీ
ఎస్తేర్ సంఘానికి సాదృశ్యమైతే ఆమె లెగిసి ఒకటే మాట, హామాను కుమారుల్ని హామాన్ని చంపేయమన్నారు. ఇదంతా మనకు తెలుసు. ఆ యుద్ధం జయించాం. తర్వాత ఏమైంది? హామాను స్పెషలైజేషన్ ఏంటంటే సంపూర్ణంగా ఇశ్రాయేలుని ఈ భూమి మీద నుంచి తీసేయాలి. అనుకుంది సాధించాడా? లేదు. దేవుడు వేసిన సవాల్ ఏంటో తెలుసా? హామాన్ని నీ ఇంటికి వచ్చి నీ ఇంట్లోనే నేను ఉరి తీసి చంపుతానన్నాడు. హామాను ఎక్కడ చనిపోయాడు? తన సొంత ఇంట్లో తన సొంత కుమారుల్ని ఉరి కొయ్య మీద ఉరి తీసి చంపారు. ఎక్కడో కాదు, నీ ఇంటికి వస్తా, నీ ఇంట్లో నేను చంపుతా. అదే ప్రాఫెసీ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది. చూసారా? క్రీస్తు ఇశ్రాయేల్ దేశం శత్రువులు ఎవరండి? ఇప్పుడు ప్రజెంట్ మోడ్రన్ హమాన్ ఎవరా అంటే హిట్లర్. అతనికి ఎంతమంది కుమారులు? 11. వాళ్ళల్లో ఒకడు సూసైడ్ చేసుకుని చనిపోయాడు. చూడు, హిట్లర్ ఎక్కడ చనిపోయాడు అంటే తన సొంత బంకర్లో సూసైడ్ చేసుకుని చనిపోయాడు. కానీ హిట్లర్కి ఇప్పుడు మరి ఎంతమంది ఉన్నారు? ఒకరు సూసైడ్ చేసుకుని చనిపోయిన తర్వాత మిగిలింది 10 మంది. బైబుల్ ప్రాఫెసీలో చూస్తే హామాన్కి 10 మంది కుమారులు ఉన్నారు, హిట్లర్కి 10 మంది కుమారులు ఉన్నారు. వీళ్ళందరూ మరణం ఎలా జరిగిందంటే కేవలం ఎస్తేర్ ఏ రోజైతే రాజు దగ్గరికి వస్తాడు, రాజు ఎస్తేర్ దగ్గరికి వచ్చి, ఎస్తేరు మీ ఇశ్రాయేలు దేశాన్ని, మీ యూదుల్ని తుడిచిపెట్టాలి అని అనుకునే ఆ హామాన్ని నేను చంపేశాను. వాడికి 10 కుమారులను కూడా నేను ఉరి తీసే చంపాను. చూసారా? ఈ ఉరి తీసి చంపేటప్పుడు ఏం జరిగింది? అందరూ దొరికేశారు. ఒకడు భయపడి సూసైడ్ చేసుకుంటే మిగిలిన 10 మంది. ప్రపంచ యుద్ధాలనే తీసుకొచ్చాడు. ఎవరండి? ఈ అమాలేకీయులు ఏం చేశారంటే భూమిని 2గా చీల్చివేశారు. వరల్డ్ వార్ ఎవరు తీసుకొచ్చారు? హిట్లర్. హిట్లర్ ఎవరు? హామాను. హామాన్ ఏం చేశాడు? లోక వినాశనం. అర్థమైందా? ఆ లోక వినాశనమే వాళ్ళ లైఫ్ అంబిషన్. అందరిని చంపాలి, మేము మాత్రం బతికితే చాలు. చాలా ప్రమాదం. అలా చెప్తూ ఉన్న హిట్లర్ చనిపోయిన తర్వాత ఆ 10 మంది హిట్లర్ కుమారులు అంటే ఆర్మీ జనరల్స్ అందరూ దొరికేశారు. అందరూ సర్ప్రైజ్ అయిపోయారు. అసలు ఆ జడ్జి సడన్గా తనకు తెలియకుండానే నోరు జారి ఒక మాట అన్నారు, వీళ్ళు ఈ 10 మందిని ఎలా చంపాలి అంటే ఇంకా ఆ జడ్జి సడన్గా నోరు జారి వీళ్ళందరినీ ఉరి తీసే చంపాలి అన్నాడు. అందరు అదిరిపోయారు. అదేంటి, ఇంత క్రూరుల్ని ఇంత సింపుల్గా చంపేయటమా, ఉరి తీసి చంపటమా? లేదు లేదు. అందరూ ఏమనుకున్నారంటే వీళ్ళు కఠినంగా శిక్షించి హింసించి చంపాలి అనుకున్నారు. కానీ అది కాదు కదా, అంతే కదా. బైబిల్ ప్రాఫెసీలో బైబిల్లో దేవుడు ఏది రాసాడో అదే నెరవేరాలి. అంటే ఆ ఆజ్ఞ ఆకాశంలో దేవుడు జారీ చేశాడు. భూమి మీద ఎవరు జారీ చేశారు ఆ ఆజ్ఞని? ఇస్తారు. ఫస్ట్ వన్ పిలుస్తాడు, సరే ఇంక నేను చంపేస్తున్నారు. ఆఖరి మాటలు హిట్లర్ జనరల్ వరుసగా 10 మంది నిల్చుంటారు జడ్జి ముందు. సరే ఫస్ట్ సరే ఆఖరి మాట ఏం చెప్పాలనుకుంటే చెప్పు అని అవకాశం ఇచ్చారు 10 మందికి. ఒకడో వాడు, హేల్ హిట్లర్, హిట్లర్ వర్ధిల్లాలి, హిట్లర్ ఇంకా జీవించాలి, అది ఇది అని ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఆఖరికి ఒకడు అన్నాడు, ఎస్తేరు ప్రవచనం నెరవేరింది, ఆమేన్, మా చావు బైబిల్లోనే ఉంది, మా మరణం ఆకాశంలో దేవుడే నిర్ణయించాడు, ఎస్తేరు ప్రవచనం ఫుల్ఫిల్ అయ్యింది అన్నాడు. భూమి గతించిపోయినను ఆకాశం గతించిపోయినను దేవుని వాక్యం గతించదు. ఫుల్ఫిల్ అయిందా లేదా? ప్రజెంట్ ఉన్న మరి ఇప్పుడు ప్రాఫెసీ ఏం జరిగింది? ఒక దుర్మార్గుడు వచ్చాడు, ఇరాన్ దేశాన్ని మొత్తం కబ్జా చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే ఎవరు? ఒక పరిసయుడు. అతని ఉద్దేశం ఏంటి అంటే ఇరాన్లో ఉన్న వాళ్ళందరినీ మతం మార్చాలి లేదా చంపాలి, మా భూమి మీద మా మతం ఉండాలి లేదా ఇతరులు చావాలి. అలా చెప్తూ షా అనే ఒక రాజుని చంపేసి 1979లో చరిత్రలో మొట్టమొదటిసారి, ఇరాన్ చరిత్రలోనే మొట్టమొదటిసారి 20 లక్షల మంది దేశం వదిలి పారిపోతారు. ఇంకా మేము ఇరాన్లో అడుగు పెట్టము అని పారిపోతారు. ఎందుకు అంటే అంత దారుణమైన ఒక క్రూరుడు
రాక్షస పరిపాలన చేస్తుంటే ఇంకా ఇక్కడ ఉండటం టైం వేస్ట్. అందరు ఇరాన్ వదిలేసి వెళ్ళిపోయారు. చరిత్రలో ఎప్పుడు జరగల. చరిత్రలో ఎక్కడ జరిగిందంటే ఇస్రాయేలీలే అందరు చల్లా చెదరైపోయారు. 2 million ఎవరు వచ్చారండి? ఒక మత పిచ్చి ఉన్నవాడు, ఒక పరిసయుడు వచ్చాడు. అతని పేరు అయతుల్లా రుహల్లా ఖమైనీ. 10 సంవత్సరాలు పరిపాలించాడు. అతను చనిపోయిన తర్వాత వచ్చిన వ్యక్తి, ఇతను కూడా పరిసయుడే. అతను ఏం చేశాడు? అయతుల్లా అలీ ఖమైనీ. సింపుల్ చెప్పాలంటే రుహల్లా వచ్చారు, తర్వాత అలీ వచ్చారు. అలీ ఖమైనీ, అయతుల్లా రహుల్లా ఖమైనీ. అతను చనిపోయేటప్పుడు చాలామంది జనాలు ఆ సమాధి పెట్టి మోస్తూ జనాలకు ఎక్కిరిసిపోయి ఆ సమాధి పెట్టి నేల మీద పడిపోయింది. ఆ తొక్కిసలాట ఎంతమంది చనిపోయారంటే 10 మంది. వాళ్ళెవరు? ఎవరండి? ఇతని కుమారులు. మరి ఈ అయతుల్లా అలీ ఖమైనీ ఇతను చనిపోయేటప్పుడు అతని కుమారులు ఎంతమంది? 10 మంది. ఎప్పుడైతే ఈ శత్రువులు ఎప్పుడైతే ఇస్రాయేల్ దేశము అలాగే USA బాంబు దాడి చేసి ప్రజెంట్ ఇప్పుడు సుప్రీం లీడర్గా ఉన్న చనిపోయిన వ్యక్తి అయతుల్లా అలీ ఖమైనీ, అతను బాంబు దాడి చేసి చంపేటప్పుడు ఎవరు చనిపోయారు? హమాను చనిపోయాడు. ఎక్కడ చనిపోయాడు? తన సొంత ఇంట్లో. తర్వాత ఎవరు చనిపోయారు? తన సొంత కుమారులు 10 మంది ఆత్మీయ సంతానం, 10 మంది ఆర్మీ జనరల్స్, వాళ్ళందరూ చనిపోయారు. శత్రువులు ఎలా జయించాలి అంటే ప్రజెంట్ ఉన్న అమెరికా ప్రధానమంత్రిని చూసి నేర్చుకోవాలి. అంతకుముందు ఒకరు వచ్చారు, జో బైడెన్. అతన్ని అడుగుతారు, న్యూస్ రిపోర్టర్ అడుగుతారు, సార్ మీరు ఇప్పుడే అమెరికా ప్రెసిడెంట్గా గెలిచారు కదా, ఇరాన్ కానీ అమెరికా మీద ఒక బెలిస్టిక్ మిసైల్ వదిలితే ఏం చేస్తారంటే, నేను సింపుల్ కూర్చొని మాట్లాడతా, అరే మా మీద బాంబే మాకరా అని బతిమలాడతాడంట. శత్రువులేమో అమెరికా మీద ఒక బాంబు వేస్తానంట, కూర్చుని మాట్లాడతారంట, డిస్కషన్స్. అరే ఎందుకు వేస్తున్నావు బాంబు, వెయ్యొద్దు అని అడుగుతాడంట. కమలా హ్యారిస్ని అడుగుతారు, ప్రెసిడెంట్గా పోటీ చేశారు ట్రంప్కి అగెనిస్ట్గా. ఆమెను అడుగుతారు, నువ్వేం చేస్తావు? శత్రువులైన ఇరాన్ కానీ ఎన్నో బాంబులు మరి ఇస్రాయల్ దేశం వేసింది కదా, వాళ్ళు ఎప్పుడు చూసినా డెత్ టు అమెరికా, ఈ అమెరికా చావాలి అని ఒక గొప్ప వాళ్ళు జపిస్తూ ఉంటారు. అమెరికా చావాలి, అమెరికా చావాలి, డెత్ టు అమెరికా అని ఆ మాట నాలు ఒక 10,000 సార్లు పలుకుంటారు. ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ పలుకుతారు. మనం ఏంటంటే ప్రైజ్ లార్డ్ అంటాం, ఆ దేశంలో అలా అంటారు, అమెరికా చావాలి అని. సో ఈమెను అడుగుతారు, వాళ్ళు ఏదో ఒక రోజు మన మీద ఒక మిసైల్ దాడి చేస్తే నువ్వేం చేస్తావు? ఫస్ట్ కూర్చుని మాట్లాడతాం, గొడవ పడినా అంతే. జో బైడెన్ ఏమో బాంబు వేయొద్దు అని మాట్లాడతాను అన్నాడు. కమలా హ్యారిస్ ఏమో ఏమన్నారు, నేను అడుగుతాను ఎందుకు వేస్తున్నారు బాంబు వేయండి, గ్రూప్ డిస్కషన్ చేసి ఆపేస్తుందంట గొడవని. అమెరికా ప్రెసిడెంట్ ఎవరండి? నా ఫేవరెట్ ఎవరండి? డొనాల్డ్ ట్రంప్ కదా. ఆయన అడిగారు ఇదే మాట, ఆయన భలే మాట్లాడారు. ఆయన అడిగారు, సార్ అమెరికా మీద ఎవరైనా అణుబాంబు వేసినా, ఒక మిసైల్ దాడి చేసినా, ఇరాన్ ఎప్పుడు చూసినా అమెరికాని చంపాలని చూస్తుంది, మరి ఇరాన్ కానీ అమెరికా మీద ఒక బాంబు వేస్తే మీరేం చేస్తారంటే, అతను ఒకటి అన్నాడు, బాంబు పెట్టి లేపేస్తాను, ఎవడు ప్రాణాలతో ఉండడు అన్నాడు. ఏమన్నాడు? ఒక్కడు ప్రాణాలతో ఉండడు, అందరిని బాంబు పెట్టి లేపేస్తాను అన్నాడు. అలా ఉండాలి. ఇస్రాయల్ దేశం ప్రెసిడెంట్ అదే మాట అన్నాడు. అది ఎందుకన్నాడంటే జరగబోయే ప్రవచనాన్ని అతను చెప్తున్నాడు. పరలోకంలో దేవుడు ఏదైతే చెప్తాడండి, సంఘం నడిపించే విధానమైనా, దేశం నడిపించే విధానమైనా, దేవుడు ఆకాశంలో ఏదైతే తీర్మానం డిసైడ్ చేస్తాడో అదే సంఘ క్రమాలు. సంఘ క్రమాలంటే పరిశుద్ధాత్మ క్రమాలు. దేవుడు ఆకాశంలో ఏదైతే డిసైడ్ చేస్తాడు, రాజ్య ఆజ్ఞ విడుదల చేస్తాడు, అదే సంఘ క్రమాలు, అదే దేశంలో ఉన్న క్రమాలు. అవునా కదా? ఫైనల్గా ఇక్కడ యేసయ్య దగ్గరికి వస్తాం. చాలామంది బైబిల్ చదువుతారు, ఒక చిన్న కథ చెప్పి వెళ్ళిపోతారు. ఇదే జరుగుతుంది. అందరూ ఏమనుకుంటారు, యేసయ్య చాలా కృపామయుడు, ఏ యుద్ధాలు చేయడు, శాంతి దూత అంటారు. కానీ బైబిల్లో చూస్తే దేవుని యుద్ధాలు
అనే గ్రంథం, ఆ గ్రంథం మన బైబిల్లో అమర్చలేదు కాబట్టి మీకు చాలా విషయాలు తెలియవు. తెలుసా? బైబిల్లో చాలా గ్రంథాలు ఉన్నాయి, చాలామంది స్త్రీలు రాసే గ్రంథాలు ఉన్నాయి. అవి బైబిల్లో పెట్టకూడదు అని చెప్పి ఆ గ్రంథాన్ని, ఆ బుక్స్ని బైబిల్లోనే పెట్టలేదు. అతి ముఖ్యమైన గ్రంథం ఏంటండి? దేవుని యుద్ధాలు. దేవుడే నేరుగా యుద్ధం చేసే అలాంటి గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథం మొత్తం కూడా యేసయ్య యుద్ధంలో చేసేది, దేవదూతల యుద్ధంలో ఏం చేశారు, అవన్నీ రాయబడి ఉన్నాయి. తెలుసా? వాటిలో ఒకటి, పరిశుద్ధాత్మ దేవుడు మీకు విప్పితే తప్ప ఆ వాక్యం మీరు గ్రహించలేరు. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని విప్పితే తప్ప మీరు గ్రహించలేరు. ఒక వాక్యం ఏంటో తెలుసా? మార్కు సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 20 వచనాలు ఏముందో తెలుసా? సేన అనే దెయ్యం పట్టేవాడు వచ్చాడు. ఒక దెయ్యం పట్టేవాడు వచ్చి సవాలు విసురుతాడు. మేము చాలామంది ఉన్నాం అని బెదిరిస్తాడు. చూడాలి అందరూ, సేన, లీజియన్. ఒక దెయ్యం పట్టేవాడు వచ్చి యేసయ్య దగ్గరికి వచ్చి సవాలు విసురుతాడు. మేము చాలామంది ఉన్నాం, మేము ఒంటరిగా లేము, మేము చాలా బలవంతులం, నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని గొప్పలు చెప్పుకుంటారు. చూసారా? గొడవకి వెళ్ళే ముందు గొప్పలు చెప్తారు. నాకు సీఎం తెలుసు, నాతో పెట్టుకోవద్దు, నాకు పిఎం తెలుసు, నాకు పోలీసు వాళ్ళు తెలుసు. ఇలాగ ఈ దెయ్యం కూడా బెదిరిస్తుంది యేసయ్యని. ఏమని? మేము చాలామంది ఉన్నాం, మేము ఒంటరిగా లేము. లీజియన్, మా ఆర్మీ పేరు లీజియన్, మేము చాలామంది ఉన్నామని సవాలు విసురుతుంది. అలా సవాలు విసురుతూ ఇంకొక ప్రశ్న ఇస్తుంది. మా సమయం రాక మునిపే నీవు మమ్మల్ని మాకు తీర్పు తీరుస్తావా అని యేసయ్యకే వాక్యంలో ఎత్తిపెట్టి సవాలు విసిరింది. ఫస్ట్ ఏం చేసింది? బెదిరించింది. మేము చాలామంది ఉన్నాం, మేము ఒంటరిగా లేమే, నువ్వు మాతో యుద్ధానికి వస్తే మేము రెడీ అన్నట్లా కొంచెం బెదిరించింది. రెండోది, నీకు తెలుసు కదా వాక్యం ఉంది కదా, నీకు తెలుసు కదా బైబిల్లో వాక్యం ఉంది కదా, మా సమయం రాకమునుపు నీవు మాకు తీర్పు తీర్చలేవు అని అంది. యేసయ్యకి చూసే మనం చాలామంది నేర్చుకోవాలి. చాలామంది ఏంటో యేసు నామములో దెయ్యం ఎల్లు అని అంతవరకే పలకాలి. చాలామంది హాఫ్ అన్ అవర్ దెయ్యంతో మాట్లాడుతూ ఉంటారు. చాలా ప్రసంగాలు మీరు వినే ఉంటారు. అమెరికాలో కానీ ఆఫ్రికాలో కానీ దెయ్యంతో చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడతారు. వాక్యం తక్కువ, దెయ్యంతో మాటలు ఎక్కువ. యేసయ్య ఇక్కడ దెయ్యంతో ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. ఒకటే ప్రశ్న, వెళ్ళిపో. యేసయ్య ఏం చెప్పారు? ఒకే మాట, దెయ్యంతో మాట్లాడకూడదు ఎప్పుడు కూడా. ఒకటే మాట, యేసు నామములో నిన్ను అగాధంలో బంధిస్తున్నాను, అంతే. ఇంకా అక్కడ డిస్కషన్స్ లేవు, ఆర్గ్యుమెంట్స్ లేవు, క్వశ్చన్స్ ఉండవు, జడ్జిమెంట్. ఆ దెయ్యం ఇంకా ఆఖరికి భయపడిపోయే దెయ్యం ఏమందంటే, సరే మేము వెళ్ళిపోతాంలే, మేము ఆ పందిల్లోకి వెళ్తాం, 2000 పందులు ఉన్నాయి, మేము దాంట్లోకి వెళ్ళిపోతాం. ఒక్కొక్క దెయ్యం ఒక్కొక్క పందిలోకి వెళ్ళింది. దేవుడు ఏం చేశాడు? తర్వాత ఆ పందులు ఏం చేసాయి? ఆ పంది ఎత్తైన కొండ మీద నుంచి ఎక్కిరి దూకి సముద్రంలో పడి సూసైడ్ చేసుకుని చనిపోయి ఒక్క పందిని బతికింది ప్రాణాలతో. ఆ వాక్యానికి అర్థం ఏంటో తెలుసా మీకు? యేసయ్య దెయ్యాన్ని విడుదల పరచటం అంటే ఏంటంటే యేసు నామములో దెయ్యం వెళ్ళిపో, అదే అనుకుంటారు. అది కాదు. ఇక్కడ వాక్యం ఏంటో ఉందో తెలుసా? ఆ దెయ్యానికి మెడకి తిరగట్రాయి కట్టి వాటిని సముద్రంలో పడివేసి వాటిని నరకంలో బంధించిందే యేసయ్య. అందుకనే ఒక్కడు కూడా ప్రాణాలతో మిగలలేదు. ఆ దెయ్యాలన్నీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయంటే చాలామంది ఏమనుకుంటారు, పాస్టర్స్ యేసయ్య పందిని అక్కడే ఉండనిచ్చాడు, ఆ పందులు సూసైడ్ చేసుకుని చనిపోయి సో ఆ ఆత్మలన్నీ అదే ఇశ్రాయేలు దేశంలో అటు ఇటు తిరుగుతున్నాయి అనుకున్నారు. అబద్ధం. ఒక్క దెయ్యం కూడా భూమి మీద లేదు. ఆ పందులు ఎందుకు సూసైడ్ చేసుకోవాలంటే వాటికి మెడకి తిరగరాయి కట్టింది ఇది యేసయ్య. వాటన్నిటినీ నరకంలో బంధించాడు, ఒక్కటి భూమి మీద లేదు. సో దాని అర్థం ఏంటంటే మనం కూడా ఆగక్కర్లేదు. యేసు నామములో అపవాదిని అధం పాతంలో నేను బంధిస్తున్నాను, అదే అధికారం మనకి ఇస్తానన్నాడు. తేలు మీద సర్పం మీద అధికారం మీకు ఇస్తాను. ఆవగింజంత విశ్వాసం నీకుంటే చాలు. కొండంత సమస్యలా. కొండ దేనికి సాదృశ్యం? బలమైన
లూసిఫర్ రాజ్యం. లూసిఫర్ ఏమంది? ఆకాశం నుంచి కింద పడిపోయేటప్పుడు నేను ఆ మహాపర్వతం మీద నేను గుడి కట్టుకుంటా, అది నా రాజ్యం, మతం అనేది నా రాజ్యం అని అహంకారంతో విర్రబిగింది. ఈ భూమి మీద చాలా మతాలు ఉన్నాయి. ఎక్కడున్నాయి? కొండ మీద. దేవుడేమన్నాడు? ఆ కొండని నేను, ఆ కొండకే నేను తిరగట్రాయి కట్టి సముద్రంలో పడేస్తాను. ఆ కొండకి తిరగట్రాయి కట్టి అంటే దాని అర్థం ఏంటి? కొండ కదిలిపో, సముద్రంలో దూకో. మతం అనేది శాశ్వతంగా జల సమాధి అయిపోతుంది. ఇరాన్లో ఇప్పుడు నేను అగ్నితో కాల్చివేస్తాను అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఒకరోజు వస్తుంది ఇరాన్ దేశం క్రైస్తవుల పట్టణంగా మారుతుంది. వాళ్ళేదో అనుకుంటున్నారు ఇస్లామిక్ రాడికల్ ఇస్లామిక్ స్టేట్. జరగదు. బైబిల్లో ఉంది 2 సార్లు దేవుడు అన్నాడు. ఫస్ట్ రష్యాతో చూసి దేవుడు సవాలు విసిరాడు. బైబిల్ ప్రాఫెసీ ఉంది, చూసారు? ఎంతమంది చదివారు? బబిలోన్ కూలిపోయింది. బెబిలోన్ ఇస్ ఫాలెన్, బెబిలోన్ ఇస్ ఫాలెన్ 2 సార్లు అన్నారు. బాబేలు గోపురము కూలిపోయెను. మళ్ళీ దేవుడు అన్నాడు బాబేలు గోపురము కూలిపోయెను. 2 సార్లు ఎందుకు అన్నాడంటే, ఫస్ట్ రష్యాతో అన్నాడు, తర్వాత ఇప్పుడు ఇస్లామిక్ స్టేట్స్తో అంటున్నాడు. ఈ 2 ఏంటి అంటే మత పిచ్చి ఉండేవాళ్ళు. రష్యాలో వరల్డ్ వార్ ఎందుకు వచ్చింది అంటే ఇదే ప్రాఫెసీ. రష్యా అంతా ఒక సింగిల్ స్టేట్గా అవ్వాలి, ఒక సింగిల్ రాష్ట్రంగా అవ్వాలని వాళ్ళు వరల్డ్ వార్ తీసుకొచ్చారు. అంత పెద్ద వార్ ఎందుకైందో తెలుసా? సీక్రెట్ ఏంటో తెలుసా? దానియేలుతో దేవుడు చెప్తాడు, వాళ్ళు ఎంత వారైనా తేని రష్యా ఒకటి అవ్వదు. ఎందుకు? బాబేలు గోపురాన్ని నేను కూల్చివేస్తాను. రష్యా పార్లమెంట్ సింబల్ ఏంటి? బెబిలోన్. తెలుసా? ఎంతమంది తెలుసు? బెబిలోన్. అదే ఆకారంలో వాళ్ళ పార్లమెంట్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఉంటుంది. తెలుసా మీకు? గూగుల్లో చూడండి. ఇప్పుడు ప్రజెంట్ శిథిలమైన బాబేలు గోపురం శిథిలం ఎలాగైతే ఆ బిల్డింగ్ ఉందో అదే బిల్డింగ్ ఆర్కిటెక్చర్, అదే కాపీ, అదే లేఅవుట్తో వాళ్ళు బిల్డింగ్ చేశారు. దేవుడు అన్నాడు కట్టబడితే కూల్చేస్తా అన్నాడు. ఇప్పుడు 2వసారి ఎవరితో అంటున్నట్టు తెలుసా? ఇదే ఇస్లామిక్ స్టేట్స్తో. టెర్రరిజం ఎందుకు ఇంత వైలెన్స్ ఉందంటే వాళ్ళందరి లైఫ్ అంబిషన్ ఏంటి? అన్ని ముస్లిం దేశాలు ఒకే రాష్ట్రంగా ఉండాలి, ఒకే దేశంగా ఉండాలి. జరగదు. దేవుడే అన్నాడు జరగదు అనేసాడు. అవన్నీ కూడా దేనికి సాదృశ్యం తెలుసా? బెబిలోన్. ఇప్పుడు ఎందుకు ఈ విషయం? మరి ఈస్టర్ ప్రత్యేకత, ఈస్టర్ మెసేజ్ ఏంటో తెలుసా? దెయ్యము రాజ్యాన్ని కుప్పకూల్చి దేవుని రాజ్యాన్ని కట్టడం. అది అసలైన రిజరక్షన్. యేసయ్య చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళాడు అంటారు. ఎందుకు? సరదాగా మాట్లాడతానుక. యేసయ్య నరకానికి వెళ్ళి సువార్త చేశారు అంటారు. గుడ్ న్యూస్. దేనికండి? అక్కడ చెరలో ఉన్నవాళ్ళు విడుదల. ఎవరు చెరలో ఉంచారు వాళ్ళని? జైలు అధికారిని. వాడిని చెరలో పెట్టి, బైబిల్ ఉన్న వాక్యం అది, చెరగా పట్టుకుని పరలోకానికి వెళ్ళండి. ఆ వాక్యం అర్థమేంటో తెలుసా? ఎవరైతే నిన్ను జైల్లో పెట్టారో జైల్లో ఉన్న వాళ్ళందరికీ ఫ్రీడమ్. అది గుడ్ న్యూస్. జైలు అధికారిని అంటే ఎవరు? ఈ దెయ్యాలు భూతాలందరినీ నరకంలో చెరసాల్లో బంధించడానికి యేసయ్య నరకానికి వెళ్ళాడు. వాళ్ళందరినీ బంధించి దేవుడు అంటున్నాడు, సవాలు విసిరాడు లూసిఫర్తో, నరకం యొక్క తాళపు చెవులు నా ఎడమ చేతిలో ఉన్నాయి, కుడివైపున ఆకాశం, పరలోకం తాళపు చెవులు కూడా నా దగ్గరే ఉన్నాయి. ఆ సవాలుకి అర్థం ఏంటో తెలుసా? లూసిఫర్ రాజ్యం అంతా కూడా నరకంలో ఉంది. ఆ దెయ్యాలని, చాలా వరకు దెయ్యాల్ని ఎవరైతే యేసయ్యని సిలువ వేసి చంపాలని ఏ దెయ్యాలైతే అటాక్ చేసే యేసయ్య మీద, వాళ్ళన్నిటిని దేవుడు చెరసాల్లో నరకంలో బంధించేశాడు. అగాధంలో కొన్నిటిని బంధించేశాడు. వాడిని బంధించి వాటికి తాళం వేసి లూసిఫర్తో ఇలా అన్నాడు, నీకు ఈ తాళం కావాలంటే యుద్ధానికి రా. ఆ తాళం ఇప్పుడు ఎక్కడుందంటే పరలోకంలో ఉంది. వాటన్నిటిని నరకంలో బంధించి పరలోకానికి వెళ్ళి సవాలు విసిరాడు. నీకు కావాలి తాళం, యుద్ధం చేసి గెలుచుకో అన్నాడు. లూసిఫర్ గెలుస్తుందా?
అసంభవం. అందుకనే వీళ్ళు ఎందుకండి ఈ రక్షణ లేని వాళ్ళు ఎందుకు ఇలా రక్షణలోకి వస్తున్నారు అంటే, ఆ దెయ్యాన్ని శాశ్వతంగా బంధించేస్తే ఆటోమేటిక్గా సువార్త వెళ్ళిపోతుంది. అది అసలైన రిజరక్షన్ మెసేజ్. యేసయ్య నేను నా సొంత ప్రజల్ని వాళ్ళ గురించి చెప్పట్లా, నేను నా ఆత్మీయ సంఘాన్ని 3వ రోజున కడతాను అంటే ఆ వాక్యానికి అర్థం ఇది. దేశంలో ఉన్న వాళ్ళందరూ సంపూర్ణ రక్షణలోకి వచ్చి వాళ్ళందరూ పరలోకానికే వెళ్తారు. ఆమేన్. ఇది ఈరోజు దేవుడిచ్చిన వాక్యం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, మాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించమని, ఈ వాక్యాన్ని విత్తుచుండగా ప్రభా అపవాది వీళ్ళ హృదయంలో నుంచి ఈ వాక్యాన్ని అపహరించకుండా కాపాడమని ప్రభా, ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, ప్రతి ఒక్కరిని మీరు రగిలించమని కోరుతున్నాం ప్రభా. మా హృదయంలో ఈ వాక్యం అనేది మండితే మంట మీద ఏ అపవాది కూడా చెయ్యవేయలేదు ప్రభా. అందుకని ఈ హృదయం అనేది మండాలి ప్రభా, మా విశ్వాసం అనేది మండాలి ప్రభా, మా శరీరం మండాలి ప్రభా. అప్పుడు మా శరీరాన్ని ఏ రోగము తాకలేదు, మా హృదయాన్నిలో ఉన్న వాక్యాన్ని అపవాది దొంగలించలేదు. మా విశ్వాసము, మా ఆలోచనలు ప్రభా మండాలి ప్రభా. ఎందుకంటే ప్రభా, మంట మీద చెయ్యవేసే అధికారము లూసిఫర్కి లేదు. తద్వారా మేము ఆత్మీయంగా ఫలిస్తామని మేము విశ్వసిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.